అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇస్కాన్ భీమ్గల్ భక్తులందరికీ ఈ చెప్పే అవకాశాన్ని ఇక్కడ కల్పించినందుకు. ఈ అక్షయ తృతీయ రోజే పరశురాముడు ఆవిర్భవించారు. ఈ అక్షయ తృతీయ రోజే చందనోత్సవం సింహాచలంలో అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజే చాలా చాలా మహిమాన్వితమైన భగీరథుడు గంగాదేవిని భూమికి తీసుకొని వచ్చారు. ఈ అక్షయ తృతీయ రోజే బద్రీనాథ్లో మందిరం ఓపెన్ అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజే జగన్నాథ్పురిలో జగన్నాథుని యొక్క రథాన్ని చెక్కడం ప్రారంభిస్తారు. అంత మంచి రోజు అనమాట. సో జపం అనేది ప్రేమ ఉంటే చేసేదా, ప్రేమ లేకుండా ఏదో బాధ్యతగా చేసేదా, డ్యూటీ లాగా? హరే కృష్ణ మహామంత్రమును కర్మకాండంలో ఒక భాగంగా పరిగణించుట లాగా చేస్తావా? అట్లా చేస్తే నామపరాధం అవుతుంది. సో కృష్ణుని మీద ప్రేమ ఉంటే మనం ఖచ్చితంగా జపము చేస్తాం, కారణాలు చెప్పాము. హరే కృష్ణ. క్షయము కానిది ఏదైనా బయట ఎక్కడైనా దొరుకుతుందా? బంగారం షాప్లోనో ఇంకేదైనా షాప్లోనో దొరుకుతుందా? అది చెప్పండి. అంటే ఎప్పటికీ అరిగిపోనిది అయిపోయింది ఏదన్నా బయట దొరికితే తీసుకురండి. భీమ్గల్లో అయిపోవద్దు, అది పాడైపోవద్దు, కరిగిపోవద్దు, అరిగిపోవద్దు, నల్లబడవద్దు. కొన్నప్పుడు ఎట్లుందో 10 సంవత్సరాల తర్వాత అట్లనే ఉండాలి. అట్లాంటిది ఏమన్నా ఉందా? మరి అది ఎట్లా అక్షయ అవుతుంది? క్షయమే కదా అది. ఈ దేహం క్షయమేనా కదా? మనం కూడా కొనేదాన్ని క్షయమే. నిజమైన అక్షయ తృతీయ అంటే భగవంతునికి సేవ చేసే భావాన్ని పెంపొందించుకోమని అతనికి ప్రార్థించడం, మంగళహారతి చేయడం. అది అక్షయం. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కొంచెం చేస్తే ఎంతో దుఃఖ పెద్ద పెద్ద దుఃఖాల నుంచి పోగొట్టేదన్నమాట. అక్షయ అంటే భక్తి చేసే భావాన్ని మాకు పెంపొందించు, సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు, క్షమించే భాగ్యాన్ని ఇవ్వు. ఇవి అక్షయం, ఎన్నటికీ తరిగి. ఇవి కృష్ణునికి నచ్చేవి. దాన గుణము, ఇతరులకి అంటే ఏదైనా సహాయం చేసే గుణము. ఈ గుణాలు ఎప్పటికీ నశించవు. ఈ గుణాలు కృష్ణుడిని ఆకర్షిస్తాయి. అందుకే అక్షయపాత్ర ఇచ్చారు వాళ్ళకి, పాండవులకి. ఎందుకు ఇచ్చాడు? అందులో వేసుకొని డబ్బులు సంపాదిస్తారని. వాళ్ళకి ఇస్తే నలుగురికి ఇస్తారని ఇచ్చాడు. నలుగురికి ఇచ్చే వాళ్ళకే కృష్ణుడు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అది అక్షయ పాత్ర అన్న, అక్షయ తృతీయ అన్న. హరే కృష్ణ. సో చందనము, అక్షయ పాత్ర మన ఇంట్లో ఎప్పుడు క్షయముగా ఉండకూడదంటే ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు ప్రసాద వితరణ, లేకపోతే భగవన్నామ జపం చేయడము, అందరము కలిసి మంగళహారతి చేయడము, సేవాభావాన్ని పెంపొందించుకోవడము చేయాలి. హరే కృష్ణ. చేయని వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, చేసిన వాళ్ళ దగ్గర ఏముండే అంటారా? చేసిన వాళ్ళ దగ్గర ఏముంటుంది? నిజమైనటువంటి లక్ష్మి అంటే క్లీన్. ఎప్పుడైతే ప్రతిరోజు వస్తున్నట్టుగా మొత్తం కాకుండా కొంచెమైనా దాన రూపంలో చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర నిజమైన లక్ష్మి ఉంటుంది. వాళ్ళ మనసు ప్రశాంత. లక్ష్మి అంటే ఏంటి? చంచలంగా ఉంటుంది. నిజమైన ధనం అంటే ఏది? ధైర్యం, ధాన్యం, శాంతి, ఆనందం. ఇంట్లో వాళ్ళు ఉన్నంతలో ఆనందంగా ఉండడం. మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటాం, వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, పుట్టే రోగాలు ఉంటాయి. ఆ డబ్బులను తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇస్తారు, కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఏం సాయం చేయరు. ఒక దొన్న ప్రసాదం కూడా ఏమి ఇవ్వరు. మరి చెప్పండి. అదన్నీ తీసుకెళ్ళి మొత్తం లక్షలు ఏదైనా ఆసుపత్రులు ఇస్తారు, లేకపోతే కోర్టు కేసులలో లాయర్లకు ఇస్తారు, పోలీసు వాళ్ళకి ఇస్తారు, ఏదో కార్ల కంపెనీ వాళ్ళకి ఇస్తారు, కారు కొంటారు. అలా వృధా అయిపోతాయి. లేదా ఉన్నంతసేపు అది దానిపైన అటాచ్మెంట్ ఎక్కువ కదా, ఇది ఖర్చు చేయొద్దు అని ఉంటారు. కాబట్టి దానికి కాపలాదారుగా ఉంటారు. ఒక కుక్క కాపలా కాస్తుంది కదా, అలా ధనానికి ఒక కాపలాదారుగా ఉంటారు. కానీ అది ఎవరిది ధనము? నిజానికి తప్పుగా అనుకోకండి, అయ్యో కుక్కలా అన్నాడని. కాపలా కాయడంలో అదే కదా పర్ఫెక్ట్. ఇప్పుడు రావణాసురుడు ఏమైపోయింది? నా దగ్గరనే ఉండాలి లక్ష్మి అని డబ్బుని అలా లాక్కొని కృష్ణుడి ధనాన్ని, లక్ష్మీదేవిని, నారాయణ నుంచి నేనే ఎంజాయ్ చేస్తాను అనుకునే వాళ్ళంతా రావణాసురు లాంటి వారని రామాయణం చెప్తుంది. అది ఎన్నటికీ మనకి మేలు చేయదు. అలా అని చెప్పాడు కదా అని మొత్తము ఇచ్చేయమనట్లేదు. మనం చేయగలిగినంత.
రోజుకు ఒక అరటి పండు తినిపించలేమా ఆవుకి? నేను చెప్తుంది ఆ స్థాయి. పెద్దగా మీరు మొత్తం ఉన్నదంతా ఇచ్చేయండి ఇస్కాన్ భీమ్గల్కి అనట్లేదు కదా. రోజుకి ఎంతో కొంత, ఒక కేజీ, నెలలో ఒక రోజు ఒక కేజీ అన్నాన్ని వండి దాన్ని పెరుగన్నమో పులిహోర ఇప్పుడు ఎండలో, లేదా కొన్ని బియ్యం గింజలు పక్షులకి ఇప్పుడు కష్టంగా ఉంటుంది, కొన్ని నీళ్లు పెట్టడం, అలా స్వభావాన్ని చిన్న చిన్నగా పెంపొందించుకోవడం. దీనికి ఎలాంటి ముహూర్తాలు చూడని అవసరం లేదు. మొత్తం డే మొత్తం మంచి ముహూర్తమే అనమాట. ముహూర్తం చూసుకోకుండా పెళ్లి చేయొచ్చు రేపు 20. సో ముహూర్తం చూడకుండా ఏదైనా మంచి పనిని శుభకార్యాన్ని చేయగలిగినది ఏదైనా ఉందంటే అక్షయ తృతీయ. ఆ రోజు ఏ ఆధ్యాత్మిక కార్యాన్ని ప్రారంభించినా అది ఎన్నటికీ తరిగిపోదు, తరిగిపోని లాభాన్ని మనకిస్తుంది అక్షయ తృతీయ అంటే. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ అనండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యకశిపోర్వక్షః తిలటంకానకాలయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహ నరసింహమదేం శరణం ప్రపదే. తవ కర కమలవరే నఖా అద్భుత శృంగ దరిత హిరణ్యకశిపో తను భృంగ కేశవరేఖ నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తవ కర भक्ति विघ्न विनाशक नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे, श्री श्री गौर निताई की, श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की, श्री गौर निताई चंदनाभिषेक महोत्सव की जय, इस्कान भीमगल भक्त वृंद की जय, निताई गौर प्रेमानंदे।